హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వరుస పెట్టి వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అది వాళ్ళు చేస్తున్న తప్ప లేదా ప్రభుత్వం కావాలని చేస్తుందా? ఈ రెండు అంశాలకి సంబంధించిన చర్చ ప్రజల్లో జరుగుతున్నటువంటి వేళ ఇటు ప్రభుత్వం వైపు నుంచి తన వాదన కేసుల ద్వారా అలాగే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ద్వారా ఎలాగో ప్రొజెక్ట్ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళ వెర్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవం ఏంటో ప్రజలే తెలుసుకోవాల్సినటువంటి అంశాన్ని సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి. నమస్తే. నమస్తే సాయి గారు. ముందు ముస్తఫా అనేటటువంటి మీ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి వాళ్ళ అబ్బాయి పరారి, ఆయన్ని తీసుకొచ్చి గుజరాత్కి పారిపోతే అక్కడి నుంచి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? ఒకటి, తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఎవరైనా బెయిల్ కోసం ప్రయత్నిస్తారు. ఇది కామన్ పాయింట్. అది మీరైనా నేనైనా ఇంకొకరైనా ముందు మనం బెయిల్ కోసం వేస్తాం కాబట్టి కొన్ని రోజులు అఫ్స్కాన్ లో ఉంటారు. ఇది ఎక్కడైనా జరిగేటటువంటి అంతే. అసలు ఆ కేసు గురించి మీరు పూర్వపరాలకు మనం వెళ్ళి చూస్తే ఇప్పుడు వాళ్ళే ఆల్రెడీ ఆ వెహికల్ అనేది పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి సరెండర్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇప్పుడు ఎవరిని కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి కాదు. సో అని వాళ్ళు కిడ్నాప్ కేసు పెట్టినటువంటి పరిస్థితి. సో ఇది ఒక్కటే ముస్తఫా గారికి సంబంధించిందా అంటే కాదు కదా. ఈ రాష్ట్రంలో అనేక పరిణామాలు ప్రతిరోజు చోటు చేసుకుంటా ఉన్నటువంటి ఇందులో ఒక కీలకమైన పాయింట్ ఉందండి. ఇప్పుడు ఈయన ఎవరికో అడ్వాన్స్ ఇచ్చారు, ఆయన సరుకు వీళ్ళకి అమ్మకుండా వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. అది ఈయన పోలీసులకు కంప్లైంట్ పెడితే పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేస్తే ఒకటి, లేదా దాంట్లో సివిల్ మ్యాటర్ అయితే కోర్టులో ద్వారా వెళ్ళాలి. కానీ అక్కడ ఉన్నటువంటి లారీని ఆ సరుకుకి సంబంధించినటువంటి యజమాని కొడుకుని పట్టుకొచ్చి అదేమంటే మేము పోలీసులకు అప్పచెప్పాము అంటే, నువ్వు పేపర్లలో వార్తలు బ్రేకింగ్ న్యూస్లు వచ్చాక అప్పచెప్తే మనం కిడ్నాప్ చేసి బెదిరించి రౌడీజం చేసి ఆ తర్వాత అరెస్ట్ చేయబోతున్నారని తెలిసి అప్పగించి దాంట్లో మేము కరెక్ట్గా చేశాము అని చెప్పడం జెన్యూన్ అవుతుందా? ఒకటి, నిజంగా మీరు కిడ్నాప్ చేయాలని ఆలోచన చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎందుకు సరెండర్ చేస్తారు? ముందు బ్రేకింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ముందే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుంటారు కదా. అక్కడ ఇచ్చారు కదా వాళ్ళు ఆల్రెడీ. ఆ రోజు ఎక్కడ ఏలూరులోనే కంప్లైంట్ ఇవ్వబట్టినే కదా అసలు పట్టుకోబోయింది. వెంటనే బ్రేకింగ్ వచ్చింది. ముస్తఫా గారు వాళ్ళు వెళ్ళి ఆయన్ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత రోజు వీళ్ళు కిడ్నాప్ కేసు పెట్టినటువంటిది. వీళ్ళు వెళ్ళిన తర్వాత రోజు పెట్టారు కిడ్నాప్ కేసు. సో వీళ్ళు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. అక్కడ కిడ్నాప్ అంటే పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకెళ్తారు? బేసిక్ పాయింట్, కిడ్నాప్ అంటే పోలీసులు తీసుకెళ్లి సరెండర్ చేస్తారు. ఎవరన్నా సరెండర్ చేయదండి. వీళ్ళ దగ్గర ఎందుకున్నాడు అసలు అబ్బాయి? నేను అనేది అది, వాళ్ళ కొడుకులు వీళ్ళ దగ్గర ఎందుకున్నాడు? వీళ్ళు ఎట్లా తీసుకెళ్లి పోలీసులకు మీరు చెప్పినట్టే ముందు రోజును కాకుండా మరుసటి రోజు, అంటే ఒక రోజంతా అతన్ని నిర్బంధించినట్టే కదా. నిర్బంధం కాదు సార్. అక్కడ ఇప్పుడు ఒక విషయం ఇక్కడ ఎట్లా అంటే, సపోజ్ ఒక వ్యాపార లావాదేవీకి సంబంధించి నేనే ఉన్నా, నేను ఒకరికి డబ్బులు ఇచ్చా, నాకు వాళ్ళు సరుకు ఇవ్వాలి. ఇవ్వనప్పుడు రోజు మనం ఫోన్లు చేస్తాం, వాళ్ళు ఎత్తట్లేదు అనుకోండి, వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకొని మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళు బిహేవ్ చేసేటటువంటి బిహేవియర్ని బట్టి, లేదన్నా నాకు టైం ఇవ్వండి నేను మీకు డబ్బులు ఇస్తానంటే అదొక టైం పెడతాం. లేదు వాళ్ళు కూడా అవతల అలానే ప్రవర్తించారనుకోండి ర్యాష్ గా, మనం ఏం చేస్తాం, తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళు మన హ్యాండ్ ఓవర్ లో ఉండుంటే పక్కనే వాళ్ళనే తీసుకుని డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఇది కదా పాయింట్. అక్కడ వాళ్ళు రౌడీయిజం అవుతుంది. మనం ఇదిగో నాకు డబ్బులు ఇచ్చి నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళు మోసం చేశారు, మనం వెళ్ళి కంప్లైంట్ పెడితే పోలీసులు తీసుకొస్తే చట్టబద్ధం అవుతుంది. మనమే పట్టుకుని పోతే లేదా అవతల పర్సన్ మనము కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తే పంచాయతీ అవుతుంది. మనం వెళ్ళి వాళ్ళని పట్టుకెళ్ళిపోయి పోలీసులు మరుసటి రోజున మన కోసం వెతుకుతుంటే అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేస్తే దౌర్జన్యం అవుతుంది, రౌడీయిజం అవుతుంది. మీరు చెప్పేది ఏంటంటే, మనం వాళ్ళని ఎక్కడన్నా కొట్టి నిర్బంధించేసి మనం అలా వదిలేస్తే దాని దౌర్జన్యం అవుతుంది. అది పట్టుకురావడం అంటేనే దౌర్జన్యం అండి. కొట్టకపోనియండి ఆ లెక్కనైతే రేపు పొద్దున ఏళ్ళ అబ్బాయినైనా వాళ్ళు కొడతారు రేపు పొద్దున అట్టగైతే కనుక. కానీ నేను అనేది, గతంలో వ్యాపారాలకు సంబంధించి నాకు తెలుసు, వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు ఇచ్చాము అడ్వాన్స్ తేడా వస్తే ఒకటి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, రెండోది యూనియన్లోకి వెళ్తారు, మూడోది కోర్టుకి వెళ్తారు. అంతేగాని వాళ్ళ సరుకుని వాళ్ళ మనిషిని ఎత్తుకొచ్చేసేసి కంప్లైంట్ పెట్టబోతున్నారని తెలిసి పోలీస్ స్టేషన్కి సరెండర్ చేయడం అంటే దౌర్జన్యం ఇటు అవుతుంది కానీ అటు అవ్వదు. ఖచ్చితంగా అవతల మోసం అనేది మనుషులే మా దగ్గర హ్యాండ్ ఓవర్ ఉంటే కంప్లైంట్ పెట్టేవాడు. మీరు అన్న లాజిక్ లోనే వెళ్తే అదే కదా, వాళ్ళ అబ్బాయిని మీరు పట్టుకొచ్చారు, ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు.
జరిగినటువంటి అంశం ఇక్కడ బాధితుడు ఎవరైతే ముస్తఫా గాను, ముస్తఫా వాళ్ళ అబ్బాయి బాధితులు. ఫస్ట్ పాయింట్ వాళ్ళు డబ్బులు ఆ ఇచ్చినప్పుడు, వాళ్ళ విషయంలో నేను సరుకు ఒప్పుకుంటా, రానప్పుడు డబ్బులు ఇచ్చాక వాళ్ళకి తేడా వస్తే. కానీ వాళ్ళని పట్టుకురావడం ద్వారా నేరస్తుడు అవుతాడు, నిందితుడు అవుతాడు, No, no, నేరస్తుడు no. అవుతాడు. కాదు కదా సార్. ఇప్పుడు ఒకటి మనకు పర్సన్, ఇప్పుడు నేనే ఒకరికి అప్పించాను సార్. ఆ అప్పించినటువంటి వ్యక్తి రోజు దొరకట్లా, తప్పించుకు తిరుగుతున్నాడు. ఒకసారి దొరికినప్పుడు మనం ఏం చేస్తాం, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేస్తే కిడ్నాప్ ఎట్లా అవుతుంది? మనం మరుసటి రోజున తీసుకెళ్లి హ్యాండ్ ఓవర్ ప్రైవేట్ చేస్తే ప్లేస్ లో కిడ్నాప్ పెట్టి అవుతుంది. వాళ్ళని మనం అప్పటికప్పుడు ఏమన్నా తీసుకెళ్తే దౌర్జన్యం చేస్తేనో ఆ కాదు ఊర్లో సార్. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి అప్పటికప్పుడు తీసుకెళ్తే, అది కూడా తీసుకెళ్ళం మనం. పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి తీసుకెళ్ళాలి. మనం ఎప్పుడైతే మన కారులో ఎక్కించుకుంటామో ఆటోమేటిక్ గా కిడ్నాప్ అవుతుంది, క్రైమ్ అవుతుంది, లీగల్ లేదు ఇది. సార్. కాదు కాదు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం వాళ్ళని ఎక్కడో ఒక చోట ఒక పాయింట్ లో పెట్టి ఎప్పుడో 2 రోజుల తర్వాత ఫోన్ చేసి, లేదా పలానా వ్యక్తి మా దగ్గర ఉన్నాడని చెప్తే అది మీరు కిడ్నాప్ అవుతుంది. సినిమాలను చూసి మనం చెప్తున్నారు. మనం చట్టం ఒక అయితే గనక మీరు ఒక సార్ మనిషిని మనం మీ ఇక్కడ చేత్తో కాదు కదా పట్టుకెళ్లే సార్. అధికారం ఎవడివ్వాల? ఇప్పుడు అది ఏ వ్యాపారంలోనైనా, ఈవెన్ పోలీసులకే వాళ్ళు పట్టుకెళ్ళినప్పుడే మనం ఏం చేస్తున్నాం, హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తున్నాం, కేసు పెట్టకుండా తీసుకొచ్చారు అని చెప్పేసి. అట్లాంటిది ఒక వ్యక్తి పట్టుకెళ్తే నేరం కాకుండా ఎట్టుంటది? చట్టపరంగా అయితే గనక మీరు ఎక్కడ కంప్లైంట్ పట్టుకెళ్ళారు సార్ ఇవ్వాలి. గారు? కాదు కాదు, ఇప్పుడు మనం ఇప్పుడు కాదు సార్, ఒక దొంగ ఉన్నాడు, దొంగను మనం తీసుకుని వెళ్ళి పోలీస్ దొంగని స్టేషన్కి వెళ్తే పట్టుకెళ్ళొచ్చు, ఇది కానీ ఎట్లా ఇది తప్పైంది? వ్యాపారం. వ్యాపారంలో దొంగతనం దొంగ అవ్వదు. అక్కడ అతను దొంగతనం చేశాడు. ఏది మనకి ఇస్తానన్న సరికి ఇవ్వకుండా అది మోసం అది చీటింగ్ చేసినటువంటి వ్యక్తి అవుతుంది, ఏమవుతాడు? అదేది దొంగ మాట అవుతాడు. తప్పడం ఆ అవుతుంది. దొంగని ఇప్పుడు ఆ ఆ లెక్కనైతే దొంగను మనం మీ ఎక్కడ నాయకులు తీసుకెళ్ళాం? ఇచ్చేటటువంటి పోలీస్ హామీలు స్టేషన్ తీసుకెళ్ళాం, మీరు అమలు ప్రైవేట్ ప్రాపర్టీ చేయలేదు తీసుకెళ్ళాం. అంటే మీరు దొంగలు అవుతారా? హామీ కాదు సాయి అనేటటువంటిది, గారు, మీరు అమలు ఒక్కసారి ఒక్క నిమిషం నా అనేటటువంటిది మాట వింటే మీకు అర్థం సరిగ్గా చెయ్యాలి అక్కడ. నో సాయి గారు, ఇప్పుడు దొంగను మనం ఇప్పుడు మనకు రావాల్సినటువంటిది ఇవ్వకుండా అతను తప్పించుకొని తిరుగుతున్నప్పుడు ఆ దొంగను మనం పోలీస్ మనం స్టేషన్ తీసుకుని కంప్లైంట్ వెళ్తే ఇస్తే అది దొంగని దొంగతనం ఎలా పట్టుకురావాలి అయింది? పోలీసులు. లేదంటే అది కిడ్నాప్ ఎలా అవుతుంది? మనం కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టుకురావాలి, కానీ ఏం మనం సార్, మీరు కంప్లైంట్ పట్టుకెళ్తే క్రైమ్ అవుతుంది. అది కంప్లైంట్ ఇచ్చిన కేసులకే దిక్కులేదు. డైరెక్ట్ గా మనిషిని హ్యాండ్ ఓవర్ చేస్తూనే ఉల్టా కేసు పెట్టారు. మళ్ళీ మీరు కంప్లైంట్ దాకా వెళ్ళారు. మీరు కంప్లైంట్ ఇచ్చిన అది కేసు కాదు, ఏమని 25 మీ నెలల్లో తప్పుని కవర్ మీరు మనిషిని చేసుకోవడానికి మీరు తీసుకొని చెప్తున్నారు వెళ్తేనే ఉల్టా తప్పించి కేసు ఇందులో పెట్టారు. మీది మీరు ఇంకా జెన్యూనిటీ కంప్లైంట్ ఇస్తే కాదు. ఏం పెడతారు? ఉల్టా వైఎస్ఆర్సీపీ మీద ఇంకా మర్డర్ కేసు పెట్టేవాళ్ళు. మీరు కంప్లైంట్ ఇచ్చేదాకా ఇప్పుడు వెళ్ళారు. ఏమైనా కంప్లైంట్ ఇస్తే వదిలిపెట్టారా కేసులు ఏంటి? తీసుకుంటారా? ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక ఇప్పుడు హక్కు మనకు ఉంటది. అన్యాయం జరిగింది. అది అన్యాయం కాదు, జరిగినప్పుడు ముందు కనుక మీరు పెట్టుంటే మీరు రేపు కోర్టుకు వెళ్ళినా మీకు ముందస్తు బెయిల్ వచ్చేది. మీరు కిడ్నాప్ వాళ్ళు పట్టుకుంటానికి రెడీ అయ్యాక మీరు ఎప్పుడైతే తీసుకెళ్లారో ఒక రోజు తర్వాత ఆటోమేటిక్ గా మీ నాయకుడు నిందితుడు అవుతాడు, అందుకే బెయిల్ కూడా రాదు. అది సార్ సమస్య బెయిల్ ఇక్కడ. సంగతి తర్వాత మాట్లాడదాం లేదు సార్. బెయిల్ ఏ సందర్భాలు ఎలా వస్తున్నాయి అనేది సెకండరీ థింగ్లే కానీ, ఇప్పుడు మర్డర్ కేసులో బెయిల్ కి 10 రోజులు బెయిల్ వచ్చిన సీన్లు ఉన్నాయి. లేదంటే మీరు అన్నట్టుగా ఏమీ లేనప్పుడు కూడా కొమ్మినేని శ్రీనివాస్ గారికి కూడా బెయిల్ రావడానికి 10 రోజులు పట్టింది. ఈ బెయిల్ సంగతి మనం తర్వాత మాట్లాడదాం. బెయిల్ ఎలా వస్తాయి, ఏ మేజిస్ట్రేట్ల గురించి, దట్ ఈస్ సెకండరీ సబ్జెక్ట్. నేను అనే దాంట్లో మీరు న్యాయంగా చెప్పండి. ఇప్పుడు ఒక నేనైతే వ్యక్తి న్యాయంగా చెప్పేది మనల్ని అదే. మోసం చేశాడు. నా మోసం దృష్టిలో చేసినటువంటి న్యాయం వ్యక్తిని అయితే మనం మాత్రం రైట్ అతను లాయర్గా మోసం చేస్తే మీరు కంప్లైంట్ చేయాలి, కానీ మీరు పట్టుకెళ్ళడం నేరం. ఎక్కడికి పట్టుకెళ్లారు సార్? పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కి మరుసటి రోజున ఎట్లా? వాళ్ళ ఇప్పుడు అబ్బాయిని ప్రజాప్రతినిధులు చేసేది ఇవాళ ఒక వ్యక్తి పట్టుకెళ్ళి కాదు, రెండో ఒక వ్యక్తి రోజున మోసం చేస్తే పేపర్లలో డైరెక్ట్ గా బ్రేకింగ్లు ప్రజాప్రతినిధులు వస్తుండగా, తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ ప్రజాప్రతినిధి కూడా తప్పు చేసినట్లు లెక్కనా? అలాగేదండి. ఇవాల్టి రోజున పట్టుకెళ్ళినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఉంటే అది క్రైమ్ కాదు. కానీ అసలు అదైనా సరే మీరు కంప్లైంట్ పెట్టాలి, కానీ మీరుగా తీసుకెళ్ళడం నేరమే అవుతుంది. అది ఇక్కడ సార్ అసలు జరుగుతున్నటువంటి తేడా. కాదు సాయి గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మీరు కంప్లైంట్ ఇస్తే ఉల్టా ఇళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటే, మా ఇప్పుడు దగ్గర మాత్రం తప్పు జరిగింది, వదిలేస్తారా పలానా ఏంటి? తప్పు చేశాడని చెప్పి అప్పుడు డైరెక్ట్ చట్ట గా చేస్తే ప్రకారం తప్పు. మీకు ప్రయోజనం ఉండేది, ఇప్పుడు చట్ట ప్రకారం కూడా నేరస్తులే అవుతున్నారు. అది తేడా. ఒక వారం రోజులు అయితే బెయిల్ వచ్చింది. మళ్ళీ మీరు నేను డిస్కస్ చేద్దాం. సరే, ఈ బెయిల్ ఏముంది గురించి దాని వల్ల? డిస్కషన్ కానీ ఉంది. జెన్యూన్ ఇక్కడ చట్టపరంగా జనం ఒకసారి రిమాండ్ చర్చిస్తారు. వేస్తే కాదు సార్, ఒకసారి రిమాండ్ వేస్తే అతను దోషి అయిపోతాడా? అవడు కదా. అది కాదు, మనం సమాజం ముందు ఉన్నామండి, సమాజం చర్చిస్తే. సమాజం ముందే ఉన్నాం సార్. రౌడీయిజాలు చేయడం అనేదే ఇదే. ఇదివరకు బెజవాడ రౌడీయిజానికి ఇదే కేంద్రమైంది. ఇట్లాగే ఎవరిది వ్యాపారాల గొడవల్లో తీసుకెళ్లిపోవడం అనేటటువంటిదే రౌడీయిజానికి ఆరంభం. మీరు ఆ రౌడీయిజాన్ని మళ్ళీ ప్రోత్సహించుకుంటా ఇది చట్టబద్ధం అని చెప్తున్నారు. అది తేడా. తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటేనో, లేదంటే వాళ్ళ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటేనే నేరం. మరి ఎక్కడ దాచారు ఒక రోజంతా? నేరం అంటే ఒక రోజంతా ఎక్కడ దాచారు అతన్ని? ఏడ దాచారు? ఏడాది దాచలేదు సార్. అతను వాళ్ళ సరుకు దొరికినాక అతను మోసం చేసి తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రెండో రోజున అని మీరే చెప్పారు. ఇవాళ కంప్లైంట్ ఇస్తే రెండో రోజున. ముస్తాఫా గారే కంప్లైంట్ ఇచ్చారా లేదా? అదే రెండో రోజున. సార్ ఇప్పుడు అతను మనిషి దొరికినా కదా తీసుకొని వెళ్ళేది. దొరికిన 5 నిమిషాల్లో పక్కన పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. అతను మనిషి మరి అదే కదా కావాల్సింది. కంప్లైంట్ ఇచ్చారు.
అప్పటికప్పుడు ఇప్పుడు పోలీసులు వాళ్ళు కంప్లైంట్ చెప్పిన ఇస్తే వాళ్ళు ఒక చెప్పారు ఎత్తు. కదా. ఇంకోటి ఏలూరులో సరికెత్తుకొచ్చి గుంటూరులో పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎట్ట ఉంటది? అక్కడ సార్ ఇక్కడ దొంగతనాన్ని కవర్ చేసుకోవడానికి అవుతుంది. ఏలూరులో సరికంటే ఇప్పుడు లోకల్ వీళ్ళ పిఎస్ ఇక్కడ కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్ ఇక్కడ వ్యవహారాలు కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు. నిజంగా మేము కిడ్నాప్ చేయాలని అనుకుంటే మీరు అన్నట్టు వాళ్ళ ముస్తఫా గారు గుజరాత్ లో అది కాదండి, పెడతారు కదా. ఒక మాట, ఎందుకు అక్కడ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ వెళ్తారు? ఉంటే ఆ యజమాని బొట్టు రావాలి కానీ వాళ్ళ అబ్బాయిని బొట్టు రావడం కిడ్నాప్ గాక ఏమవుతుందండి? సార్ ఇప్పుడు ఒకటి ఇప్పుడు నేను ఒక మాట నేను చెప్పేది మీకు నా వర్షంలో మీకు అర్థం కాకుండా అలా మీరు మాట్లాడితే నేనేం చేయలేను. చట్టం సార్ అది. ఇప్పుడు అతను మోసం చేశాడన్నారు, అతన్ని పట్టించాలి కానీ వాళ్ళ అబ్బాయిని ఎత్తుకొస్తే కిడ్నాప్ కాక ఏమవుతుందండి? సార్ ఇప్పుడు మనం వెళ్తాము సరుకు ఇప్పుడు సంబంధించిన దాంట్లో వాళ్ళ సరుకుని ఇస్తానన్నది ఇవ్వలేదు. ఇవ్వనటువంటి సందర్భంలో ఆ సరుకుతో పాటు ఇదిగోండి మాకు ఇస్తానన్న సరుకు ఇది ఇస్తానన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఇక్కడికి వెళ్తే ఉల్టా మాట్లాడుతున్నారు అని పోలీస్ స్టేషన్ కి న్యాయంగా మనం ఏదైతే వాళ్ళు కేసు పెట్టడం కోసం వెళ్తే దాన్ని తప్పు అంటున్నారు. ఈ రోజు మళ్ళీ అక్కడే తప్పు అంటున్నది నేను. ఇప్పుడు అతను ఇవ్వకపోతే సరే, మీరు సరుకు వరకు తెచ్చినా ఒక అర్థం ఉంది. లేదా మీరు ఎవరి దగ్గర అయితే అతను డబ్బులు ఇచ్చారో అతన్ని తీసుకొచ్చిన అదైనా సరే పోలీస్ ద్వారానే జరగాలి. మనం లాక్కెళ్తే రౌడీజం అవుతుంది, దౌర్జన్యం అవుతుంది. నెంబర్ 1. రెండోది, అతనితో గొడవ అయినప్పుడు అతని కొడుకు తీసుకురావడం క్రైమ్ కాకుండా ఎట్ అవుతుంది? మైనర్ కొడుకుని తీసుకురావడం. మీరు అన్న కోణంలో ఏంటంటే మనం కంప్లైంట్ ఇస్తే తీసుకొని చక్కగా ఎంక్వైరీ చేసే సిస్టమ్ లో ఉండుంటే ఈ విధంగా మీరు అంటే అప్పుడు లేకపోతే రౌడీజం. ఇదివరకు రౌడీజం పెద్దవాళ్ళు ఇదే చెప్పేవాళ్ళు, పోలీసులు సరిగ్గా పట్టించుకోవట్లేదు కాబట్టి మేము మంచి రౌడీలు అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మన ముస్తఫా గారు మంచి రౌడీ అయ్యారనమాట. ఒక వ్యక్తి దొంగ అన్నప్పుడు దొంగను తీసుకొని మనం పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేయకుండా దొంగను ఎక్కడో వదిలేసేసి ఒకరిని దొంగ అని చెప్పి మనం తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయిని పట్టుకొచ్చామనుకోండి దొంగే అవుతాడు. ఒక దొంగ అన్నప్పుడు దొంగని పట్టు రావాలి కానీ దొంగ కడుకును పట్టుకొస్తే మనమే దొంగ అవుతాం. ఇక్కడ ఈ గొడవ అది కాదు సాయి గారు. మీకు అందరూ వాళ్ళ ఆ అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళదే ఉంది, అందరిది అక్కడ. మైనర్ కుర్రోడు సార్, బయటకు వస్తుంది కదా, ఎక్కడికి పోతుంది? ఏం బయటికే రాదు. వీటిలో మనం రౌడీజాన్ని సమర్థించుకుంటా మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. అది ప్రజలకి నెగిటివ్ గా వెళ్తుంది. మీరు ఆలోచించుకోండి, మీ ఇష్టం అది. నెంబర్ 2, వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం కాదండి, ఇందులో మీరు ఎంత తప్పు కవర్ చేసుకొచ్చినా అందులో తేడా కనబడుతుంది. ఇంకొకటి వచ్చేటప్పటికి ఈ తాజాగా ఇంతకుముందు మీరే అనుకుంటా కంప్లైంట్ పెట్టింది అతను, ఏది అందరిని బూతులు తిట్టేటటువంటి బోరగడ్డ అనిల్ కుమార్, ఏదో తాజాగా జగన్ గారి ఇంటి ముందు కూర్చుంటే రానివ్వలేదని ఏదో చెప్తున్నాడు. ఏంటి అధ్యక్షుడు? సార్ బోరగడ్డ అనిల్ అనే అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. అతను ఏదో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఏదో గుంటూరులో అతనే పార్టీ ఆఫీస్ ఏదో పెట్టుకొని అతను ఏదో రాష్ట్రానికి అధ్యక్షుడు అని తిరిగాడు. సో మా పార్టీలో మెంబర్షిప్ కానీ ఎటువంటి పదవి కానీ ఎప్పుడూ లేదు. లేనటువంటి సందర్భంలో ఏంటంటే అతను క్లియర్ గా ఇక అతనికి మా పార్టీకి సంబంధం లేదని చెప్పి మా పార్టీ ఒక ప్రకటన ఇస్తే దాన్ని నేను ఇప్పించాననేటటువంటి దాంట్లో అతను నా మీద ఏదో పర్సనల్ గా గ్లెడ్జ్ పెట్టుకొని ఏదో పార్టీ ఆఫీస్ ముందు ఏదో చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. ఏవో తింటారు, రోజు చాలా మంది చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే నన్ను తిట్టే వాళ్ళు కొంతమంది పెడతారు, మీ కింద కామెంట్లు, పొగిడేవాడు కొంతమంది పెడతారు. ఇట్టానే ఎవడో దారిని పోయేవాడు ఏదో మాట్లాడుకుంటే ఇవన్నీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే మేము దానికి రెస్పాన్సిబుల్ గా మీకు సమాధానం చెప్తాం. అతనికి మా పార్టీకి సంబంధం లేదు. సో మేము అనేక సందర్భాల్లో చెప్పాం, మేము అధికారంలో ఉన్నప్పుడే నేను మీ డిబేట్ లో చెప్పాను. అతను మా పార్టీ అనడానికి ఏంటంటే ఎవిడెన్స్ ఎవడో ఉండి నేను జగన్ గారికి బంధువు అంటేనో జగన్ గారికి చుట్టం అంటేనో ఇది కాదు కదా. ఇప్పుడు దానికి మా పార్టీలో ఉన్న మెంబర్ అయితే ఎస్ మేము రెస్పాండ్ అవుతాం. సో సంబంధం లేకుండా ఎవడెవడో ఏదో మాట్లాడితే ఎవడో ఎక్కడో ఉండి విదేశాల్లో కూడా మాట్లాడతారు. సో ఇప్పుడు అతను ఉన్నాడు, ఎవరు సీమరాజా అనేటువంటి అతను మా పార్టీ కండవ వేసుకొని మాట్లాడుతున్నాడు. మేము అనేక సార్లు కంప్లైంట్లు కూడా ఇచ్చాం. ఇప్పుడు సీమరాజా వైఎస్ఆర్సీపీనా? సో ఇట్లా ఎవడో పోయినాడు మాట్లాడుకుంటా ఉంటారు. దాన్ని ఏదో పార్టీ ఆఫీస్ బయట అతను ఏదో షో చేసేది. ఆల్రెడీ డిసెంబర్ 11వ తారీఖు అనుకుంటా పత్రికల్లో కూడా వచ్చింది అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని. మరి 8 నెలల తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చి ఆయన ఏదో రోడ్డు మీద కూర్చొని ఏదో చేస్తున్నామని అంటే ఎవరో ఆడిస్తా ఉంటారు వెనక. అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే ఆడుతున్నాడేమో. ఇప్పుడు మొన్న ఈ మధ్యన జగన్ గారి భార్య పిల్లల గురించి అతను ఎవరో కారు కోతలకు వస్తే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తను కూడా అరెస్ట్ చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చిన ముందు అరెస్ట్ అయితే జరిగింది. బోరగడ్డ అనిల్ కుమార్ని మీరు అధికారంలో ఉండగా ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదు. అతను చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ కుటుంబాలతో సహా అమ్మలనక్కల్ని తిట్టినటువంటి మనిషి, అరెస్ట్ చేయలేదు. మరి మీ వాడు కాకపోతే ఎందుకని ఎత్తిన పెట్టుకున్నట్టు?
అతను నేను సార్ వైసీపీని అని చెప్పుకునేవాడు. నేను అనేది ఆ విషయంలోనే అసలు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సాయి గారు? ఇతని విషయంలో కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, ఇచ్చారు. కానీ ఇతని ప్రభుత్వమే విషయంలో సుమోటోగా తీసుకుంది. లేదు సార్, తప్పు. ఇతని విషయంలో ఆల్రెడీ 10-15 కంప్లైంట్లు ఆ రోజే వెళ్ళినాయి ఆల్రెడీ. బోరగడ్డ ఎన్నిల విషయంలో జనసేన వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్లు, పట్టించుకోవాలి. ఎక్కడ జనసేన? ఇప్పుడు బోరగడ్డ అనిల్ అనే అతను తిట్టిన మాట వాస్తవం. ఆ రోజు మేము కూడా చెప్పాము, అతనికి మాకు సంబంధం లేదు, మీరు కావాలంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు డీజీపీ గారు కంప్లైంట్ ఇవ్వండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారని కూడా చెప్పాం. అంత మా పరిధిలో ఉండే వరకు మేము చెప్పాం. సో వాళ్ళు ఎందుకు దాని మీద ముందుకెళ్ళలే? ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి చాలా బాధపడిపోతా ఉంటాడు కదా సార్ ప్రతి సందర్భంలో. ఆ రోజు మరి బాధపడి ఒక డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే 5 నిమిషాలు అయిపోయేది కదా, వ్యవహారం ఏం తెలియదు కదా. సో తిట్టనేంటి, రాజకీయంగా మనం కూడా వాడుకుందాంలే అని చెప్పి అతను తిట్టాడు, వీళ్ళు కూడా లాభం పొందారు. ఇప్పుడు దానికి వైఎస్ఆర్ నష్టం జరిగింది. సో దీన్ని ఉల్టా మమ్మల్ని అడుగుతున్నారు ఈ రోజు. ఏం చెప్పాలి దానికి సమాధానం? మేము కూడా అంటే మీరు నెత్తినేసుకున్నదే మీకు ఇప్పుడు శాపం అయింది తప్ప మరేముంది చెప్పండి సార్. ఒక్కటి ఇవాళ ఇప్పుడు మిమ్మల్ని వెంటాడుతున్నాడు అతను. ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్ళు లేదా కామెంట్లు పెట్టేవాళ్ళు ప్రతి ప్రభుత్వం రోజు చూస్తా కూర్చోదు కదా సార్, దాన్ని ఏం జరుగుతుంది. మరి ఇంకెందుకు ప్రభుత్వం ఉంటాం, పచ్చి బూతులు అందరినీ తిడతా ఉంటుంటే పర్లేదులే, మాకు చాలా వినసొంపుగా ఉన్నాయి అని చెప్తున్నట్టు అయ్యి కోటమిరెడ్డి సీతారెడ్డిని తిట్టాడు, అతను కంప్లైంట్ ఎందుకు ఇవ్వాల? నేను అనేది కంప్లైంట్ ఇస్తే మాత్రం మీరు చేస్తారు, రోడ్ల మీద మట్టలకు కూడా కంప్లైంట్ ఇయ్యరు, వదిలేయచ్చు కదా. మరి తిట్టడానికి మటర్కి చాలా తేడా ఉంది కదా సాయి గారు. ఏదైనా అంతే, మరి ప్రభుత్వం అనేటటువంటిది సుమోటోగా తీసుకుని చెయ్యాల్సింది. మీ కింద బండబూతులు తిడతా అమ్మ లెక్కల ఆలిబూతులు తిట్టే వాళ్ళు 100 మంది ఉన్నారు. అందుకే నేను కంప్లైంట్ ఇవ్వట్లేదు. ప్రభుత్వం దానికి సమాధానం నాకు మద్దతుదారులు చెప్తారు అక్కడ, అంతేగాని పెద్దానికి నేను చెప్పక్కర్లా. ఇక్కడ కూడా అదే ఉంటది, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి మీరు కేసు కట్టకపోతే దాని మీద మనం డిస్కస్ చేయాలి. సో కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి అట్లాగే ఇప్పుడు కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోతే బూతులు తిట్టుకోవచ్చు అయితే మిమ్మల్ని. సాయి గారు ఇప్పుడు దానికి ఎవరు, ఇప్పుడు నేను అనేది క్లియర్ కదా, ఇప్పుడు మీరు అన్నారు మీ మద్దతుదారులు సమాధానం ఇస్తారన్నట్టుగానే ఇప్పుడు నన్ను బూతులు తిడతా నా మీద బట్టలు లేకుండా కార్టూన్లు కూడా వేస్తారు. ఎంతమంది నేను వాళ్ళు రోజు వెళ్ళి ఇదే పని కూర్చోవాలి పొద్దున్న సాయంత్రం దాకా. ఇస్తే దానికి సంబంధించి కాదు కదా, ఎవరైనా మీ మనస్ఫూర్తిగా అయితే దాని మీద యాక్షన్ జరగాలని కోరుకుంటారు కదా. మరి ఇక్కడ మనం మంచి పని చేసామనుకోండి, ఒకటి నోటి దూలను నియంత్రిస్తే రెండో వాడు నోటి దూలతో ఉండటానికి భయపడతాడు. పచ్చి బూతులు తిట్టేవాడు ఎవడు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి, అంటే రౌడీల మీద ఎవడు కంప్లైంట్ ఇవ్వడు, అరాచకవాదుల మీద ఎవడు కంప్లైంట్ ఇవ్వడు. ప్రభుత్వంలో అంటున్నాను ఇప్పుడు అదే కరెక్ట్ సార్, నేను మీరు అనే పదానికి ఒప్పుకుంటా. కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదు, ఒప్పుకుంటా. మీ హయాంలో అరాచకాన్ని వదిలిపెట్టబట్టి కదా ఇప్పుడు మీకే ఏకుమేకై కూర్చున్నాడు అతను. ఏం అరాచకం సాయి గారు? చెప్పులు తీసుకుని అంత అన్న పవన్ కళ్యాణ్ మేమన్నా చేసావా? అంతకంటే దారుణంగా మాట్లాడాడండి ఇతను, అంతకంటే పచ్చిబూతులు మాట్లాడాడు ఇతను. కేసు పెట్టావా? ఏంది అరాచకం? ఎవరు అరాచకం మీరు చెప్పండి. బోరగడ్డ అనిల్ వ్యాఖ్యలు వాళ్ళ వ్యాఖ్యలు పక్క పక్కన పెట్టుకు చూడండి. మీరు నేరుగా మాట్లాడకుండా బోరగడ్డ అనిల్ కుమార్ తో మాట్లాడిచ్చారని ప్రజలందరూ అనుకున్నారు. అది వాళ్ళు కూడా మాకు సంబంధం లేదని చెప్తారు. ఇప్పుడు మేము మాట్లాడే మాటకు మాకు సంబంధం లేదని. మేము మాట్లాడిచ్చామంటే సంబంధం లేదంటే మాట్లాడిచ్చామని మీరు ఉల్టా అడిగితే నేనేం చెప్పాలి దానికి? యాక్షన్ ఆ రోజున తీసుకుని ఉంటే మీ వాడు కాదనేవాళ్ళు. పెట్టనండి, వీళ్ళు అడిగితే ఇప్పుడు వీళ్ళు హైకోర్టులో అయితే సుమోటోలుగా తీసుకున్నారు ఆ రోజు అనేక కేసులు. ఎందుకు చేయలేదు వీళ్ళందరూ? మరి అదే వీళ్ళందరూ ఎందుకు మరి వదిలేశారు? తెలుగుదేశం పార్టీ అను జనసేన అతను తిట్టనీలే మనకు బాగా బెనిఫిట్ జరిగిందని వదిలేశారా? మీరు అడగాలి కదా. మరి పవన్ కళ్యాణ్ ఆ రోజు కేంద్రంలో ఇంత మాట చెప్తే అమిత్ షా దిగొచ్చేవాడు కదా సార్. మరి ఎందుకు పెట్టలేదండి కేసులు? అమిత్ షా కేసు కాదు, అది రాష్ట్రంలో కేసు. ఏం సార్ రాష్ట్రంలో కేసే? అమిత్ షా చెప్తే రాష్ట్రంలో కేసు తీసుకోరా? అమిత్ షా చెప్తే కానీ జగన్ ఎండా ఏంటి? జగన్ గారు అంటే కదా సార్, మనం ఎందుకు వెళ్ళలేదంటున్నాను. మన పోలీసులు ఏమయ్యారని కదా, మన హోంశాఖ మనము ఏమయ్యాం, నిద్రపోయాము అప్పుడు. తప్పు మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రియాక్ట్ అయ్యి నన్ను ఇలా చేయటం అని చెప్పి డీజీపీ గారికి ఒక ఫోన్ కొట్టాలి కదా. నేను అనేది అదే సార్, ఆ రోజునున్న అధికారులు ఇవాళ ఎట్లయితే వాళ్ళ మాట వింటున్నారు, ఆ రోజు నాయకులందరూ అధికారులందరూ మీ మాట ఇవ్వలేదంటున్నాను సాయి గారు. మీరు అక్కడ అసలు అర్థం చేసుకోవాల్సిన విషయం అది. నేను అనే చంద్రబాబు నాయుడు గారు లేదంటే మీరు అన్న పవన్ కళ్యాణ్ గారు చేమ చిట్టుకుమన్నా రోజు వచ్చి మీడియా ముందు ఆగేవాళ్ళు. మరి ఇన్నిసార్లు తిడితే ఎందుకు వదిలేశారు? కాబట్టి పర్లేదు, కాబట్టి అతను ఎన్ని మాట్లాడినా తప్పేం లేదు. తీసుకోపోతే మీరు క్వశ్చన్ చేయొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు చూపెడతారులేండి కంప్లైంట్లు ఎక్కడెక్కడ ఇచ్చారు, ఎందుకు పట్టించుకోలేదనేది. ఎందుకంటే వాళ్ళు చెప్పారు అప్పట్లోనే స్టేట్మెంట్లు ఇచ్చారు, కంప్లైంట్లు ఇచ్చామని పట్టించుకోలేదని.
సరే మీరు ఆ రోజున ఎక్కడ వెనకేసుకొచ్చారని కూడా చెప్పారు. మొదట్లో వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడు తగలబెట్టిన వ్యవహారాలు అవి జరిగినా కూడా పట్టించుకోలేదు అప్పుడు ఫైనల్ గా. సరే అది మీ అదృష్టమో ఎవరి ఇంటి దగ్గర దురదృష్టమో తెలియదు. తగలబెట్టారు సాయి గారు? అతని ఆఫీస్ ఏదో తగలబెట్టిన ఇష్యూ కూడా ఏదో జరిగింది కదా. అవును, దానికి ఇప్పుడు మేమేం చేయాలి దానికి? నేను అనేది అదే, ఏమి మీకేం సంబంధం లే, అందుకే మీకు సంబంధం లేకుండా చేశారు జనమేమో, మీకు అది అర్థం కావట్లేదు. ఓట్లు ఎలా పడ్డాయి అనేది సెకండరీ సాయి గారు చాలా పెద్ద కానీ వ్యవహారంగా ఇప్పుడు మనం ఒక యాక్షన్స్ లో ఉన్నప్పుడు ఒక ఫీలింగ్, పదే పదే ఎదురు దెబ్బలు తగలకుండా ఉండాలంటే మనం హుందాతనం ప్రదర్శించాలి. హుందాతనం మిస్ అయితే ఏం చేస్తాం? పోతే ఇవాళ గ్యాస్ బండలు లేకపోతే రాళ్లతో దాడులకి మీ ఎమ్మెల్యే గారు సిద్ధపడ్డారు అనంతపురం ఆయన అని చెప్తున్నారు. ఏంటి అది విషయం? మాజీ ఎమ్మెల్యే ఎవరు? విశ్వేశ్వర రెడ్డి గారా? ఎక్కడ రాళ్ళు తీసుకెళ్లారంట? ఆయన కారులోనే రాళ్ళు కత్తు గ్యాస్ బండలు తీసుకెళ్లి పోలీసులు వెంటపడి పోలీసులు వెహికల్స్ కి అడ్డం పడడానికి గ్యాస్ బండలు కూడా వదిలిపెట్టారట కదా. సార్, అతను తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా చేయటం కోసం ఆల్రెడీ ముందే పిలుపునిచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం వెళ్తుంటే అతన్ని అడ్డుకొని అరెస్ట్ చేయబోతున్నప్పుడు కార్యకర్తలు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఆ గ్యాస్ సిలిండర్ని రోడ్డుకి అడ్డంగా పెట్టి వెహికల్ వెళ్ళనీయకుండా ఆపాలనే ప్రయత్నం చేశారు. దీన్ని దాడి ఎట్లా అయ్యింది అంటే, డైరెక్ట్ గా దాడి అంటే ఎట్లా అయ్యిందంటే, మీరు చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళు, పొంగనూరు ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ కారుల్లోనే ఏదైతే మీరు అన్నట్టు రాళ్ళు అండ్ కర్రలు తీసుకొని వెళ్ళి పోలీసులు కన్ను కూడా పోగొట్టారు కదా, దాన్ని దాడి అంటారు. నిన్న ఎవరికన్నా ఏమన్నా జరిగిందా? అక్కడ అడ్డం పెట్టారు, ఏది వెళ్ళనీయకుండా వెహికల్. దీన్నే దాడి. తెలుగుదేశం వాడు వాళ్ళ పెళ్ళం చీరలు మొగుడు దించినా అది వైసీపీ వాడు దాడే. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీ వాళ్ళు దాడే. ఎందుకంటే మనం ప్రచారం చేయడానికి మాకు మీడియా లేదు కదా, చెప్పుకోవడానికి ఒకటే పార్టీ ఉంది కదా. అవతలేమో గుంపుగా 3 పార్టీలు డైరెక్ట్ గా, ఇంకో 3 పార్టీలు ఇండైరెక్ట్ గా, ఒక ఛానల్స్, పేపర్లు ఇన్ని ఉన్నాయి కాబట్టి అది ఎక్కువ మీకు కనపడుతుంది. అంతమించి ఇక్కడ విషయం ఏముంది? విశ్వేశ్వర రెడ్డి గారు నిన్న విశ్వేశ్వర రెడ్డి గారు అంటే దాడికి వెళ్ళాడా? ఏది మన ఆలూరు ఎమ్మెల్యే దాడికి వెళ్తాడు, లేదంటే మీరు అన్న ఇంకొక ఎక్స్ ఎమ్మెల్యే దాడికి వెళ్తారు. అది చెప్పడానికి ఉండాలి కదా. వీడియోలు ఓపెన్ గానే తెలుగుదేశం నాగరాజు అనేటటువంటి వ్యక్తి వాళ్ళ భార్య చీరని అతనే, అదే నైటీని అతనే చించుతుంటే ఈ వీడియోలు బయటకు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం కేసు పెడితే ఇంతకంటే ఇంకా దుర్మార్గం ఏమైనా ఉంటుందా సాయి గారు? మీరే చెప్పండి. మేము ఏం జరిగినా వేరంగం, వాళ్ళు ఏం చేసినా కూడా చాలా సంసారం, వాళ్ళు ఏదో వెళ్ళి సున్నితంగా మాట్లాడడానికి వెళ్ళారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే భర్త మీద ఎందుకు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయలేదు? ఏదో తూతు మంత్రంగా స్టేషన్ కేసులకి ఇచ్చి కనీసం స్టేషన్ కూడా ఎందుకు పిలవలేదు? ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి కదా ఖచ్చితంగా సాయి గారు. వాళ్ళకొక రూల్, మాకో రూల్ ఉండదు కదా. ఇప్పుడు మీరు అన్నటువంటి దీంట్లో చూద్దాం, మీరన్న ఉరవకొండకు సంబంధించిన ఇష్యూనే తీసుకుందాం. ఎస్, అతను అంతకుముందు ఎమ్మెల్యేగా చేశాడు, ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. అతనేం సడన్ గా వెళ్ళేదో ధర్నా చేస్తా అనలేదు కదా, ముందే ఆల్రెడీ 1 వీక్ నుంచి ఉన్నటువంటి ప్రిపరేషనే చెప్పారు. అతను వెళ్ళి తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి వెళ్తానికి, మరి వెళ్తానే ఎందుకు అడ్డుకోవాలి? ఎందుకు చేయకూడదు ర్యాలీ? సో దాని మీద మనం ఎందుకు మాట్లాడట్లేదు? మీరు అన్నట్టు జగన్ గారు పర్యటనకి వెళ్తుంటే కేసులు, తప్పుడు కేసులు. మీరున్నారు పంజాబ్ లో ఉన్న వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు, అక్కడ ఆమదాల వసతి తీసుకుంటే. మరి ఎట్లా పెట్టారు? మరి దాని మీద మనం మాట్లాడాలి కదా. A8, A9, A11 ఈ ముగ్గురు చూస్తే ఒకళ్ళేమో లాయరు కోర్టులో ఉన్నాడు, ఒకళ్ళేమో రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఉన్నారు, ఇంకోళ్ళేమో పంజాబ్ లో ఉన్నారు. మరి వీళ్ళందరినీ దాంట్లో ఇంక్లూడ్ చేసి పెట్టేశారు. మరి ఎలా పెడుతున్నారు కేసులు? సో ఇది కదా తప్పుడు కేసులు అంటే. సో ఒకటి, వాళ్ళ రాజ్యం నడుస్తుంది, నడవనిండి. ఎన్నాళ్ళు నడవదు కదా ఎవరిదైనా కూడా. ఖచ్చితంగా వాళ్ళకు కూడా టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళ పాపం పండినప్పుడు వాళ్ళు కూడా దానికి అనుభవిస్తారు. ఇప్పుడు ఈ రోజు మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏంటి సార్, ఎమ్మెల్యే ఏమైనా పారిపోతాడు? 8:30కి కంప్లైంట్ ఇచ్చారండి తెలుగుదేశం వాళ్ళు, 2:30కి అరెస్ట్ చేశారు. ఏం విచారణ చేశారని అరెస్ట్ చేశారు? పోలీసులు అక్కడే ఉన్నారు, పోలీసుల సమక్షంలోనే మొగుడు చీర లాగుతున్న విజువల్స్ పోలీసులే ఉన్నారు అక్కడ. కానీ ఈయన చీర లాగేశాడంట. ఇంకా నయ్యం రేప్ కేసులు, రేపొద్దున వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ మీద పోక్సో కేసులు వాళ్ళని కూడా చేశారని పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. చేయగలిగింది ఏం లేదు, భరించాలి ఇంకో 2.5 సంవత్సరాలు. అంతకుమించి ఏముంటది? టైం వచ్చిన దాకా వెయిట్ చేయాల్సిందే. లేదా మీరు చెప్పండి, ఏం కేసులండి ఎమ్మెల్యే మీద పెట్టినటువంటి? విరూపాక్ష గారి మీద పెట్టిన కేసులు ఏంటి? వాళ్ళ ఇంటికి వెళ్ళి మర్డర్ చేయబోయాడు ఆయన, కనపట్లేదు విజువల్స్, చీరలాగాడు ఆయన వెళ్ళి. మరి ఇలాంటివన్నీ పెడతా ఉంటాయి, దానికి కూడా వైసీపీ వాళ్ళు తప్పు నేనే మాట్లాడతాం మనం, కానీ దాన్ని తప్పు చేశారని నేను వీడియో చేశాను నేను కూడా. ఇకపోతే ఈ సిదిరి అప్పలరాజు గారి ఉదంతాన్ని ఎలా చూస్తారు?
సార్ ఇప్పుడు సిద్ధు అప్పలరాజు గారి విషయం మీ వీడియో కూడా నేను చూశాను. ప్రూఫ్ ఏంది? వాళ్ళ అబ్బాయి డ్రైవ్ చేశాడు అనడానికి ఇప్పుడు వరకు ప్రూఫ్ ఉందా? సీసీ ఫుటేజ్ ఉన్నాయి అక్కడ ఎక్కడ పెట్టారు? సీసీటీవీ ఫుటేజ్లే ఉన్నాయి పెట్రోల్ బంక్ దగ్గర. వాళ్ళ అబ్బాయి చేశాడు అన్నది లేదు. రెండోది వాళ్ళ అబ్బాయి అక్కడే వాళ్ళు పెట్టింది ఏంది, వాళ్ళ మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టారు. మర్డర్ అటెంప్ట్ కేసు పెడితే అతను ఆల్రెడీ ఏదైతే సిపిఆర్ చేసి ఫోన్ చేయడు కదా అంబులెన్స్ కి. సో ఇది జరిగినాక వాళ్ళ ఫాదర్ కి ఏం సంబంధం ఉంటుంది? ఏదో ఆయన తారుమారు చేశాడు అని చెప్పి పెట్టారు. ఏదో ట్రాన్సాక్షన్ చేశారు. వేరే అబ్బాయి లొంగిపోయాడు కదా, ఆ లొంగిపోయిన అబ్బాయిని ఈయన పంపించాడు కదా సార్. లొంగిపోవటం కాదండి, ఏముంది, ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి చెప్పినట్టు స్టేట్మెంట్ ఇవ్వమంటే ప్రభుత్వం చెప్పినట్టు స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు 100 మంది ఉంటారు. ఎందుకు? వాళ్ళకి భయం ప్రభుత్వం చెప్పినట్టు. కానీ ఇక్కడ తీసుకొచ్చింది ప్రభుత్వం కాదు, అప్పలరాజు గారు తీసుకొచ్చారు సార్. ఇప్పుడు ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ ఇప్పుడు మనం ప్రభుత్వం చెప్పినట్టు చెప్పమంటే ఎందుకు చెప్పరంటున్నాను నేను. అప్పలరాజు గారు చెప్పి నేను నా కొడుకు చేశాడని చెప్పడం కాదు కదా అక్కడ. దాంట్లో అప్పలరాజు గారికి ఏం సంబంధం? యాక్సిడెంట్ జరిగాక అబ్బాయిని ఆయన గనక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చూసారు మీరు. ప్రాజెక్ట్ లో ఇదే జరుగుతుంది, అప్పుడు వెంటనే స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చేస్తారు. సంవత్సరాలుగా మీరు నాకు తెలిసి కొన్ని వేల రోడ్డు యాక్సిడెంట్లు మీరు కవర్ చేస్తుంటారు కూడా వార్తలకు సంబంధించి. ఎక్కడన్నా ఒక మాజీ మంత్రి మీద కేసు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? కేసులు తారుమారు చేస్తే కేసు పెడతారు. అలాంటి జరిగేగా చూడలే నేను. అంటే వేరే వాళ్ళు లొంగిపోయేలా చేయడం అనే కేసు ప్రయత్నించింది చూడలే నేను. దొంగిపోవడం కదా సార్. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ యాంగిల్లో వీళ్ళు ఎలాగోలా ఇరికించాలి. మనం మీరు అన్నట్టు ఇచ్చాపురం ఎమ్మెల్యే డైరెక్ట్ గా అతను ప్రయాణిస్తున్న వెహికల్ గుద్దింది వృద్ధుడిని. మరి ఇప్పుడు అతని మీద కూడా మర్డర్ కేసే పెట్టాలి కదా. అలాంటప్పుడు సీఎం కాన్వాయ్ గుద్దిద్ది, మరి వాళ్ళ మీద కూడా మర్డర్ పెట్టాలి. యాక్సిడెంట్ వేరు, సాక్ష్యాన్ని తారుమారు చేయడం వేరు. మామూలు యాక్సిడెంట్ కేసులో అయినా మర్డర్ కేసే అవుతుంది, తర్వాత కోర్టులు దాన్ని యాక్సిడెంట్ గానే చూస్తాయి. కేసులన్నీ మీకు బెయిల్ వచ్చేటటువంటి కేసులే. దాంట్లో కూడా అదే వాంటెడ్ గా చేసినటువంటిది కాదు. దాన్ని వాంటెడ్ గా, ఓ పిల్లాడు వాంటెడ్ గా కల్పబుల్ అనేటటువంటి అదే కల్పబుల్ మర్డర్ అనేటటువంటి కేసు దాన్ని కట్టారు. అంటే దానికి అర్థం ఏంటి అంటే వాంటెడ్ గా నేరపూరిత హత్య అనేటటువంటి కేసు పెట్టారు. అంటే ఆ అబ్బాయి అతను చంపాలని నేరపూరితంగా వెళ్ళి హిట్ చేసి కొట్టాడు. ఒకవేళ అతనే డ్రైవ్ చేసి కొట్టాడు అనుకుందాం. మరి ఈ కేసు యాక్సిడెంట్ లో యాక్ట్ లో ఉండేటటువంటి నేననే పాయింట్ ఒక్కటి ఇందులో పాయింట్ ఏంటంటే, యాక్సిడెంట్ కేసులో చనిపోతే 302 పెడతారు. మర్డర్ అని ఇంకో సపరేట్ యాక్ట్లు ఏం లేవు ప్రమాదానికి. దానికి ఇట్లాంటివే ఉంటాయి. కాకపోతే ఏంటంటే చనిపోకపోతే గనక అది తీసేస్తారు, వీళ్ళు సెటిల్మెంట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందులో వల్ల అతని ప్లేసులో ఇంకొక అతన్ని తీసుకొచ్చి పంపించడం వల్ల లొంగిపోవడానికి, అప్పుడు ఎంక్వైరీ చేసిన టైంలో అప్పుడు కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇతను కాదు బండి నడిపిందే సిద్దిరప్పలరాజు కొడుకని ఫోకస్ చేసిన తర్వాత ఈ ఇష్యూ వచ్చింది. లేకపోతే తెలిసేదే కాదు బయటికి. అంటే తన కొడుకుని కాపాడుకోవడానికి ఇంకొకళ్ళ కొడుకుని జైల్లో పెట్టించే ప్రయత్నం చేయడం అనేటటువంటిది ఎతికలా అనెతికలా? దానికి రేపు పొద్దున కోర్టులో ప్రూవ్ చేసినట్టు ఉంటే అసలు ఈ అబ్బాయికి ఇప్పుడు బెయిల్ వచ్చేది కాదు. ఫస్ట్ పాయింట్, ఈ అబ్బాయి బెయిల్ వచ్చేది కాదు. మీరు అన్న బెయిల్ దగ్గరికి వెళ్దాం, నాకు బెయిల్ విషయాలు కూడా డిస్కస్ చేశాం కదా. మరి కోర్టు ఈ అబ్బాయికి బెయిల్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఏమన్నా కదా ఇప్పుడు సిద్దిరప్పలరాజు కొడుకు ఏమన్నా బెయిల్ వచ్చేసిందండి. దాంట్లో వాళ్ళ నాన్నకి ఇంకా బెయిల్ రాల. మరి ఎట్లా? సాక్ష్యాలు తారుమారు ఆయన చేశాడు. న్యాయస్థానాల్లో ప్రూవ్ అయిన తర్వాత నిజంగా తప్పు చేశాడు అన్నప్పుడు జరిగిందా లేదా అనే దాని మీద మనం మాట్లాడాలి. వాళ్ళు చేసిన ఆరోపణల మీద మనం స్టిక్ అయిందంటే నేను ఒక రకంగా ఆరోపణ చేయొచ్చు, వాళ్ళు ఇంకో రకంగా ఆరోపణ చేయొచ్చు. సో మరి అబ్బాయి బెయిల్ వచ్చేసింది సాయి గారు. 3 రోజులు వచ్చేస్తుంది. యాక్సిడెంట్ చేసిన యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి వస్తుంది, తారుమారు చేసినందుకు ఆయనకి ఇరుక్కున్నాడు అక్కడ. అది లేకపోతే అసలు ఆయన అరెస్టే చేయకూడదు లెక్క ప్రకారం. దాన్ని కూడా వచ్చేస్తుంది, దాన్ని కూడా వస్తుంది. ఇప్పుడు దాన్ని బెయిల్ వచ్చేస్తుంది 4 రోజులు డిస్కస్ చేసే సందర్భాలు కాదు కాబట్టి ఇట్లా ఎందుకు బెయిల్ వస్తుంది, ఎందుకు రావట్లేదు అన్నప్పుడు చాలా అంశాలు మనం డిస్కస్ చేయాలి. మైనరా మేజరా అండి వాళ్ళ అబ్బాయి? ప్రభుత్వం దగ్గర డీటెయిల్స్ ఉంటే వాళ్ళే ప్రొడ్యూస్. మొన్న జగన్ గారు చెప్పడమేమో, వీళ్ళు చెప్పడమేమో 19 ఏళ్ళు ఎల్ఆర్ కూడా ఉందన్నారు. జగన్ గారు మొన్న అక్కడ స్పీచ్ ఇచ్చిన సందర్భంలో మైనర్ పిల్లోడు అని చెప్పారు. మైనర్ పిల్లోడికి అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండకూడదు, యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ తండ్రికే క్రైమ్ అవుతుంది. ఏది వాస్తవం? ప్రభుత్వం దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కదా, వాళ్ళే చెప్పండి సార్. నా దగ్గర డీటెయిల్స్ లేవు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉంటది కదా, మన డాష్ బోర్డ్ ప్రభుత్వం దగ్గర ఉండదు, మనం ఇచ్చే డాక్యుమెంట్ మీద ఆధారపడి ఉంటది. అదే సార్, వాళ్ళు ఏం జగన్ గారు చెప్పింది కరెక్టా, అప్పలరాజు గారు చెప్పింది కరెక్టా అని డౌట్ వచ్చింది నాకు అక్కడ. కాదు సార్, ఇప్పుడు నేనేమంటున్నాను,
ప్రభుత్వం వాళ్ళ చిక్కర ఉంది. వాళ్ళ నిమిషంలో కొట్టి తన డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇచ్చారు డ్రైవింగ్ లైసెన్స్, ఏ ఇయర్ లో ఇచ్చారు అనేది వాళ్ళ దగ్గర సెకండ్ లో చెప్పేయచ్చు కదా. జాగ్రత్తగా మరి వాళ్ళు ఎందుకు తప్పించుకుంటున్నారు. ఇప్పుడు వరకు ప్రొడ్యూస్ చేయలేదు? రైట్, కానీ అది చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఈ తమ్మినేని సీతారాం గారికి వేసినట్టు చెప్తారు. ఏమో అది కూడా బెయిల్ వచ్చేసింది అందరికి. వాళ్ళ అబ్బాయి కూడా వచ్చినట్టు ఉంది కదా నిన్న. అవును, దాన్ని ఎలా బెయిల్ చూస్తున్నారు? వచ్చింది. అంటే మీతో వాళ్ళు కుమ్మక్క అయినట్టు ఇప్పుడు ఎవరు కుమ్మక్కైనట్టు? ప్రభుత్వమును తమ్మినేని సీతారాం గారు కుమ్మక్కై బెయిల్ నేను వచ్చేసినట్టు. నేను బెయిల్ ఒక్కొక్క సందర్భాల్లో ఎలా వస్తది, అక్కడ వినిపించే వాదనలు బట్టి కూడా ఒక్కొక్కసారి రిమాండ్ కు పడవచ్చు, దాని తర్వాత మళ్ళీ రావచ్చు. ఈ అంశాలు ఉంటాయి. ఎప్పుడైనా మనం ఒకటి ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడాలి. ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు, లేదంటే మీరు అన్నట్టు అక్కడ వినుకొండకు సంబంధించిన బోల బ్రహ్మనాయుడు గారు, వాళ్ళు బాధితులు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ. సో వాళ్ళేదో అక్రమంగా వాళ్ళేదో కబ్జా చేశారు, ఇంకోటి చేశారని కేసులు పెట్టేస్తే ఈ నిలవు కదా. సో ఇప్పుడు మీరు చూడండి, శ్రీకాకుళంలోనే ఎగ్జాంపుల్ తీసుకోండి, సీదిరాపల్ గారి మీద పెట్టారు. ఇప్పుడు చింతాడ, అతను ఆమదాల వలస చింతాడ రవికుమార్ గారి మీద పెట్టారు. ఒకటే జిల్లాలో వరుసగా చూడండి. అది కూడా విత్ ఇన్ 15 days గ్యాప్ లో 15 days గ్యాప్ లో ముగ్గురు మీద పెట్టారు. ఒకళ్ళు మాజీ మంత్రులు, మాజీ స్పీకరు, ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ముగ్గురు మీద కేసులు పెట్టారు. మరి దీన్ని ఏమనుకోవాలి మనం? పొలిటికల్ యాంగిల్ లేకుండా వేరే యాంగిల్ ఏముందని అనుకోవాలి? ఇటు ఓవరాల్ గా ఒకటి చెప్పండి, జగన్ గారు రేపు మళ్ళీ ఎక్కడికో వెళ్తారు. ఆయన వెళ్ళినప్పుడల్లా వరుసనే కొంతమంది నాయకుల మీద కేసులు, అరెస్టులు, జైళ్లు. ఈ గొడవ అంతా ఎందుకని ఆగిపోవచ్చు కదా. ఇంక పార్టీని మూసేసుకోవాలని చెప్పాలి. ఇప్పుడు రాజకీయ పార్టీ అన్నాక మేము వెళ్తుంటే కేసులు పెడుతున్నారంటే మీరు ఇంకా ఆగిపోవాలంటే ఇంక ఎలక్షన్ కూడా ఎందుకు చేయకుండా వదిలేయాలని ఇదివరకు మీరు వాళ్ళని అట్ట ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు పెడుతున్నాం అంటున్నారు వాళ్ళు. సార్, ఒకటి ఈ కేసులో, లేదంటే వాళ్ళు చెప్పేటటువంటిదో, లేదా వాళ్ళు మా మీద చేసే దుష్ప్రచారమో ఈ రోజు నడుస్తూనే ఉంటది. ఒకటి, మా ఫస్ట్ ప్రయారిటీస్ మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని కాపాడుకోవాలి. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద మేము ఫోకస్ చేసి ప్రభుత్వాన్ని నిలదీసి సాధ్యమైనంత వరకు పరిష్కరించాలి. ఈ రెండు మోటివ్లుగానే పొలిటికల్ పార్టీగా మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు నడిచేటటువంటి థింక్ ఉంటది. అదే అధికారంలో ఉంటే ప్రభుత్వం తరఫున ప్రజలకు సేవ చేసేటటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. ఇది పొలిటికల్ పార్టీ యాక్టివిటీ. దాన్ని వాడు కేసు పెడుతున్నాడు కదా, జగన్ గారి మీద పెడతారు. రేపొద్దున పాదయాత్ర వస్తే 100 కేసులు పెడతారు జగన్ గారి మీద. ఎందుకని ఆపేస్తారు ఇది పాదయాత్ర. సో జగన్ గారి మీద 12 ఏళ్ల నుంచి కేసులు నడుస్తున్నాయి. ఆగిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు వచ్చినాక మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్తే కేసు పెట్టారు, సత్తెనపల్లి వెళ్తే కేసు పెట్టారు. ఏదైతే ఆయన ఎవరు కారు కింద, జగన్ గారు కారు కింద పడకుండా ఆడ ముందు కారు తగిలిన జగన్ గారు ఏదో ఆయన తొక్కిచ్చేసాడని కేసులు పెట్టారు. రకరకాల కేసులు పెట్టారు. ఈవెన్ ఆగిద్ది, ఆయన వెహికల్ కూడా ఎత్తుకెళ్లారు ఆ రోజు వచ్చి. ఈవెన్ ఆగుతుందా? సో రేపు ఇప్పుడు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కేసులు పెట్టారు. సో కేసుల గురించి భయపడితే ఇంకా పొలిటికల్ పార్టీ ఎట్లా నడుపుతాం? సో కేసులు వాళ్ళు పెట్టుకోనిండి, మేము చేయాల్సినటువంటిది ప్రజలకు ఎలా వెళ్ళాలనే దాన్ని మేము వెళ్తాం. మా నాయకులు కూడా ఈ రోజు కేసుల గురించి ఎవడు కూడా ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకుని మా పని మేము చేసుకుంటాను వెళ్తాం. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రేపల్ల నాయకుడు చేరారు. ఆయన కాపు నాయకుడు నాగేశ్వరరావు, శ్రీనివాస్. ఇంతకుముందు మీ పార్టీ అక్కడ ఈయన మోపిదేవి కాన్స్టిట్యున్సీ కదా అది. ఏంటి ఇక్కడ అనగాని సత్యప్రసాద్ అనుచరుణ్ణి తీసుకొచ్చి పెట్టుకున్నారు అన్నటువంటిది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ? సార్, ఒకటైతే అక్కడి నుంచి పోటీ చేసేది ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పేట మోహన్ అనేది ఆల్రెడీ జగన్ గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే, మీరు వీళ్ళ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే టీడీపీలో రాష్ట్ర కార్యదర్శిగా రేపల్లిలోనే నెంబర్ 2గా ఎవరైతే అతను మంత్రి అనగాని సత్యప్రసాద్ కి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉండగానే బయటకు వచ్చాడంటే, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కేసులు పెడతారని తెలుసు, మంత్రి వేధిస్తాడని తెలుసు, ఖచ్చితంగా ఇతను టార్గెట్ చేస్తాడని తెలుసు. అయినా బయటకు వచ్చాడు అని అంటే తెలుగుదేశం పత్రం ఆల్రెడీ ఆరంభమైందని దానికి ఇండికేషన్ మనం భావించాలి. ఎవడైనా ఎలక్షన్ 6 నెలలు సంవత్సరం ముందు వస్తారేమో, ఇంకా 3 ఏళ్ళు ఉండగా రారు కదా. అంతేందుకు ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి కూడా జాయిన్ అవుతానే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది, కేసులు పెడతామన్నా కూడా. సో అంటే అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది. ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చట్లేదు, మోసం చేస్తుంది అనేది తెలుగుదేశంలో ఉన్న రాష్ట్ర కార్యదర్శులుగా పనిచేస్తున్న వాళ్ళు నెంబర్ 2గా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళే గ్రహించి వస్తున్నారంటే దానికి ఇండికేషన్ వైఎస్ఆర్సీపీ రేపు అధికారంలోకి వచ్చింది. సో ఇక్కడైతే న్యాయం జరిగిద్దనే కదా. ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు అన్యాయం జరిగింది, సరే న్యాయం జరిగిద్దని మనం ప్రయత్నించినా ఇంకా జరగట్లేదు, ఇంకా మోసం జరుగుతుంది అనేది వాళ్ళు గ్రహించి వచ్చినట్టుగానే మనం భావించాలి కదా. ఇక్కడ ఒక్కచోట కాసాయి గారు, అనేక నియోజకవర్గాల్లో ఈ రోజు ఏదైతే నివురు గప్పి నిప్పులాగా ఉన్నారు ఆ కూటమి నాయకులు. ఎందుకు ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా అధికారం, మళ్ళీ ఇప్పుడే వెళ్తే మన మీద మళ్ళీ ఏమైనా కేసులు పెడతారేమో, ఎందుకు వచ్చిన గొడవ, కొంచెం ఆగి వెళ్దాం.
అనేటటువంటి వాళ్ళు ఈరోజు వందల్లో ఉన్నారు నాయకుల సంఖ్య. అది కూడా ఏంటి సెకండ్ క్యాడరు, అంతకంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థాయిలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ క్యాడరు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో దానిలోనే 1 by 1 ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి. మేము ఓడిపోయిన తర్వాత కదా, మాకు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన శైలనాథ్ గారు మేము ఓడిపోయినాక వచ్చాడు. మేము 2024 ఓడిపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చారు. ఇలా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రావడానికి ఉన్నారు. మీరు గోదావరి జిల్లాల నుంచి కూడా వలసలు వస్తా ఉన్నాయి, జాయిన్ అవుతా ఉన్నారు జగన్ గారి సమక్షంలో వచ్చి. సో ఒకటి ఇది క్లియర్ కట్ ఇండికేషన్, రేపొద్దున వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనడానికి అదే ఎగ్జాంపుల్. అందుకని ఇంకా 3 ఏళ్ళు ముందే వస్తే రేపొద్దున పార్టీలో ప్రయారిటీ ఎక్కువ ఉంటది అని కొంతమంది ఆలోచించి ముందే వస్తున్నటువంటి పరిస్థితి. సో మేమైతే ఎటువంటి హామీలు ఇవ్వలేదు. సో రేపు పార్టీ వచ్చిన తర్వాత ఏదో ఒక సముచిత స్థానం ఉంటుంది, ఏదో ఒక చైర్మన్ లో ఇంకోటి రకరకాల అవకాశాలు ఉంటాయి కదా. సో నిజంగా సీనియర్ లీడరు, పార్టీకి అతను ఉపయోగపడతాడు, ఈ 3 సంవత్సరాల్లో పార్టీకి సేవలు అందించాడు, నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి అంటే ఖచ్చితంగా వాళ్ళని ఎటు వదిలేటటువంటి ప్రసక్తి ఉండదు కదా. వాళ్ళకి అదే విధంగా జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో మంచి పదవుల్లో కూర్చోబెడతారు కదా ప్రభుత్వంలో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వరుస అరెస్టులు, అందులో కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. బట్ వైసీపీ అయితే తమ నాయకుల్ని కాపాడుకోవడానికి చూస్తుంది. అది అనైతికం, అక్రమం, దుర్మార్గం అని చెప్తున్నది అధికార పక్షం. ఏది నిజం అన్నది జనం డిసైడ్ చేసుకోవాలి.